స్తోత్ర. హల్లెలూయా. అమ్మా ఇక్కడే అమ్మా. హల్లెలూయా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. అమ్మా దొరికిందా? రాజు ఇందును గూర్చి ఎంత సంతోషభరితుడై దానియేలుని గృహలో నుండి బయటకు తీయడని ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అమ్మా సరిగ్గా పుస్తకం కాకుండా బైబిల్ చదివినట్టుగా గబగబ కాకుండా పాఠంగా బైబిల్ మెల్లిగా చక్కగా చదువు. రాజు ఇందును గూర్చి దానియేలును గృహలో నుండి పైకి తీయడని ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలుని బయటికి తీసిరి. అతడు తన దేవుడైన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. దయగల మా తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్యా మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా ఇదిగో తండ్రి, గడిచిన కాలమంతయు అయా నీ సన్నిధి మా మీద ఉంచి ప్రభువా ఇదిగో నాయనా నీ కృప నీ కనికరాన్ని మాతో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా ఇదిగో తండ్రి, రెండో పునరుద్ధానములో చదవబడిన లేఖనాల నుంచి నాతో మాతో మీరు మాట్లాడే సహాయం చేయమని అటలుపుడైన నన్ను మీ శిరసాకు మరుగుపరుచుకొని చదివిన లేఖనాల నుంచి విడిచి నాకు మాకు వడ్డించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ చదువుదామా. రాజు ఇందును గూర్చి ఎంత సంతోషభరితుడై దానియేలును గృహలో నుండి పైకి తీయడని ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలుని బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున చంపబడదాం గట్టిగా. అసలు సింహం నోటి నుంచి ఎవరైనా తప్పించుకుంటాడా? సింహం ఎలాంటిది అమ్మా? సింహం ఎలాంటిది? బైబిల్ చెప్తుంది, గర్జించే సాతానుడు గర్జించే సింహం వలే మీ వెంట తిరుగుతున్నాడు. జాగ్రత్త. స్తోత్ర. పిల్లరా, వాడు ఎవరి దగ్గరికి రాడయ్యా అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి హాని చేయడంట. దేవుని యందు ఎప్పుడైతే భయము భక్తి ఉండాలి. మనకు ఒకసారి రెండు ఉంటాయా? ఉండవా? భయం ఉన్నోడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడంట అన్ని విషయాలు. ఎవరైనా కానీ మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో, అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా బ్రతుకుతాడంట భక్తిగా. ఆ లక్షణాలు ఎవరిలో కనపడ్డాయి అంటే దానియేలులో కనపడ్డాయి అంట రాజుగారికి. ఈ రాజుగారు ప్రియదేవులారా ఈ దానియేలుని సింహాల గృహలో ఎందుకు వేశాడు అని అంటే, ఈ వ్యక్తిని మనం గమనించినట్లయితే దానియేలు అక్కడ ఒక నియమానికి ఈ వ్యక్తి సంతకం పెట్టిన ప్రధానుడు. ఎవడైనను హిందువుడే కావచ్చు, ముస్లిమే కావచ్చు, క్రైస్తవుడే కావచ్చు, ఎవరైనా సరే ఏ దేవుని పేరటైనా ప్రార్థన చేస్తే వాడిని తీసుకెళ్లి సింహాల గృహంలో పడేయాలి అని అన్నాడు. దానికి ప్రధాన సాక్షి ఎవరయ్యా అంటే ఈ దానియేలే. ఈ దానియేలు ఏం చేశాడంట, యెరూషలేము గోడల తట్టు తన కిటికీలు తెరిచి
చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు బంట్రోతులు చూసి దానియేలు రాజుగారికి చెప్పారంట, అయ్యా 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 పత్రాల మీద సంతకం పెట్టిన వాడే ప్రార్థన చేస్తున్నాడంటే తీసుకెళ్ళి సింహాల గృహంలో పడేయండి అన్నారు. ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా ఈ వ్యక్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు, నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడంట. నీతిమంతుల ప్రార్థన దేవునికి మనోపూర్వకమైనది. చెప్పాలి, నీతిమంతుల ప్రార్థన దేవునికి మనోపూర్వకమైన, అంటే దేవుడు మనసారా వింటాడంట మన ప్రార్థన. హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రార్థన ఆగిపోయిన సంగతి ప్రభువుకు తెలిసిందంట. ప్రభువుకు తెలిస్తే నా కుమారుడు ప్రార్థన చేస్తానే ప్రార్థన ఆగిపోయింది, అసలు ఏంటో చూసిరాని నేను చెప్పని దూతలను పంపాడంట. దూతలు పంపితే అయ్యా 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 దానియేలుని సింహాల గృహంలో పడేయటానికి లాక్కెళ్తున్నారు అని చెప్పారంట. సరే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఒక మనిషికి యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడింది, రోడ్డు మీద పడేశారు. అరే పలానోడికి యాక్సిడెంట్ అయిందంటారా అంటే జరిగిన స్థలానికి వెళ్తారా, ముందు హాస్పిటల్కి వెళ్తారా? వీళ్ళు ఏం చేసేది తెలుసా? సింహాల గృహ దగ్గరికి వెళ్తున్నారంట. వెళ్తుంటే దేవుడు మీరు దానియేలు దగ్గరికి కాదు, డైరెక్ట్గా సింహాల గృహకి వెళ్ళండి. నేను దేవుడి దగ్గర ఆజ్ఞ తీసుకొని సింహాల గృహకి వెళ్ళారంట. దానియేలు దగ్గరికి వద్దు, తీసుకురానివ్వండి. దానియేలుకి నేను తోడైనా, ఎందుకంటే దానియేలు నా భక్తులు, నా యందు భయభక్తులు కలిగిన వాడు కనుకనే అతనికి మాట ఇచ్చిన నా యందు భయం కలిగి ఉన్నాడు. లోకంలో ఉన్న నా యందు భయం కలిగి ఉన్నాడు. పిల్లలు ఆ తామర పువ్వు చూడండి, అది ఎక్కడ ఉంటుంది? దానికి ఏమాత్రమైన బురద అంటిందా? అంటిందా? అట్లా బ్రతకాలంట క్రైస్తవుడు. స్తోత్రం. లోకంలో ఉన్న లోకంలో మాన్యము అంటవాడు, అలాంటి వాడు దేవుడికి ఇష్టం. స్తోత్రం. అలా జీవించేవాడు దేవుడికి ఏమై ఉన్నాడంటే ఇష్టడై ఉన్నాడు. ఆ ఇష్టడి దగ్గర కంట దానియేలు దేవుడి కంట బహు ప్రియుడు. దానియేలులో కొన్ని కోణాలు ఉన్నాయి. దేవుడి చిత్తం అయితే ఎప్పుడన్నా ఒక పాఠంగా పెట్టుకుందాం. వారం వారం ప్రతి భక్తుడికి ఒక పాఠం అనేది ఉంటుంది, కొన్ని లక్షణాలు వాళ్ళలో. అవన్నీ కూడా సీరియల్గా మనం నేర్చుకున్నట్లయితే చాలా మంచిది. స్తోత్రం. కాబట్టి పిల్లలు ఇక్కడ దానియేలు చూసినట్లయితే దానియేలు లాక్కొస్తుంటేనంట వాళ్ళు గబగబా ముందు వీళ్ళు ఎక్కడికి ప్రయాణం కట్టబోయారంటే దానియేలు లాక్కి వెళ్తాను వాళ్ళ మీద యుద్ధం చేయడానికి వెళ్ళారంట. యుద్ధం కాదు బాయ్, ముందు మీరు అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికే? సింహాలకు రక్కెళ్ళి సింహాలకు వార్నింగ్ ఇచ్చిరాండి అన్నాడు. సభలు పడదామా? సింహానికి వార్నింగ్ ఇచ్చిరామన్నాడు. సరేనని చెప్పి దూతలు అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే ఆ సింహాలకు ఉన్నటువంటి ఆ డోర్ అలా తీసారో గౌండ్రం అంటూ వచ్చాయి అని అన్నాయంట దూతలు ఎవరు పంపించారు? ఒక్కసారిగా తేజోబోయేటువంటి వెలుగును చూసిన దూతలు ఆ సింహాలు, ఆ స్వరూపాన్ని చూసిన సింహాలంటే ఒక్కసారిగా లేచి రెండు కాళ్ళు కింద పెట్టి రెండు కాళ్ళని ఇటు పెట్టయ్యా వందనాలని అంటారు. ఏమన్నా వందనాలని అంటారు. స్తోత్రం చెబుతా. క్రూర జంతువులు ఒక మనిషి కట్టకు పడితే చంపకుండా వదిలిపెట్టడం. అటువంటి క్రూర జంతువు ఏం చేస్తుందంట? దేవదూతలకు వందనాల తర్వాత కొద్ది క్షణాల్లో నా దాసుడైన దానియేలు నీకు సింహాల కొరకు తీసుకొస్తున్నారు, జాగ్రత్త. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి అని చెప్పినప్పుడు సరేనయ్యా సరే. సింహాల గృహంలో ఎందుకు పడేయాలనుకున్నారంటే రాజు ఆజ్ఞకు విరోధమైన కార్యము దానియేలు చేశాడు. తీసుకెళ్లి సింహాల గృహంలో పడేసిన తర్వాత రాత్రి అంతా చెవులన్నీ పెద్ద చేసుకుని రాజుగారు ఈ దానియేలు అరుపు అంటున్నాడంట. అమ్మ విన్నారా? దానియేలు అరుపు వినాలనుకుంటున్నాడంట. దానియేలుని ఈ సింహాలు ఎలా చీల్చుకు తింటున్నాయో, ఎలాగ
అరుస్తున్నాడో చూసి ఆనందిద్దాం అనుకున్నాడంట. హల్లెలూయా. సాతానుడు అంట మన పతనాన్ని కోరుకుంటాడు. సాతానుడు మన యొక్క పతనాన్ని కోరుకొని మన శ్రమలో ఎట్లాగ ఏడుస్తున్నామో, మన కష్టాలు ఎలా ఉన్నామో చూసి ఆనందిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ రాజుగారంట దానియేలు యొక్క మరణాన్ని చూసి ఆనందిద్దాం అనుకున్నాడంట. కానీ ఆ రాత్రి అంతా కూడా సింహాల దగ్గర ప్రశాంతంగా నిద్రపోయారంట. ఎవరో దానియేలు. సింహాలకి ఎవరు వార్నింగ్ ఇచ్చారు? దేవుడే వార్నింగ్ ఇచ్చి పంపించాడు, జాగ్రత్త మిత్తులు చేస్తాను అన్నాడంట. హల్లెలూయా. సింహాలకైనా మనకు కూడా స్తోత్ర యోగ భయం భక్తి లేకుండా ప్రవర్తిస్తే ఎవరు తాటైనా తీస్తాడు. అవునా? హల్లెలూయా. పీరా ఎప్పుడైతే సింహాల నోటు నుండి విడుదల పొందాడో, ఇదిగో సింహాల గృహం నుండి దానియేలుని బయటికి తీయండి అన్నాడంట. ఎవరో? రాజుగారు. ఈ బంట్రోతులు బయటికి తీస్తే అతనికి ఏ హాని కలగలేదు. ఏ హాని కలగబోతే అప్పుడు అంటున్నారంట, దానియేలు దేవుని యందు భయభక్తులు గల వారు గనక నీ దేవుడే నిన్ను చెప్పాలి, నీ దేవుడే నిన్ను రక్షించు. దానియేలు దేవుని యందు భయభక్తులు గల వారు గనక అతనికి ఏ హాని కలగలేదు. నేను అంటాను, నీ భక్తి నిన్ను కాపాడుతుందా? చెప్పాలి. భక్తి మనకు జీవనాధారం కాకూడదు. భక్తి భక్తి కోసం కాదు. భక్తి మోక్షానికి చేరటానికి. మోక్షానికి చేరాలంటే దేవుని యందు భయభక్తులు అన్నారు. అలాంటప్పుడు అనుక్షణము దేవుడు మనతో, అందుకంటాడు 34 కీర్తన 7వ వచనం ఒకసారి చదువు. 34 కీర్తన 7వ వచనం ఒకసారి చదువుకున్నాం. కీర్తన 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని స్తోత్రం చెబుదామా? ఎవరికి కావలి ఉంటాడంట? ఏమండి, యేసు ప్రభువుని కొంతమంది గుమ్మాలలో కాపలా పెడుతున్నారు. వాక్యాలు గుమ్మాన్ని తగిలించి ఏ కీడు రాదు, ఏ తెగులు రాదు, వాక్యం అక్కడ ఉంటే అని చెప్పని గుమ్మాలకు తగిలిస్తారు. నేను కొంతమంది క్యాలెండర్లు ఇస్తే ఈ క్యాలెండర్లు ఏం చేస్తాను, నెలలో తగిలించుకుని సావరు, గుమ్మాలకు తగిలించుకుంటారు. ఎందుకు గుమ్మాల దగ్గర క్యాలెండర్లు ఎక్కడ ఉంటాయి? దేవుని వాక్యం ఎక్కడ ఉంటుంది? లోపల. మరి లోపల ఉందా? వాక్యం లోపల ఉంది. క్యాలెండర్ మీద వాక్యం ఉంటుంది కాబట్టి ఆ వాక్యం ఎక్కడ ఉంటుంది? మన ఇళ్ళలో. మరి లోపల వాక్యం ఉంటుందని మన నోటితోనే చెప్పాం. అసలైన లోపల వాక్యం ఉందా? అది ఉంటే భయం ఉంటుంది, అది ఉంటే భక్తి ఉంటుంది. మన వాళ్ళకి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటుంది భయం ఉండదు. రెండు ఉంటే బాగుపడిపోతామని రెండు పెట్టుకోము. స్తోత్రం చేద్దామా? చెడిపోవటానికి ఏదో ఒకటి ఉండాలి. రెండు ఉంటే బాగుపడిపోం. అందుకని పిల్లగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ భక్తి మనని శ్రమ దినాన మనకు అక్కడికి వస్తుందంట. స్తోత్రం. పెద్దలు అంటారు, మనం ఓపుకున్నప్పుడే 4 రూపాయలు వెనకేసుకుంటే రేపు ఆ డబ్బు మనకు అక్కడికి వస్తుంది. అలేలుగా. నువ్వు బలంగా ఉన్నప్పుడే భక్తి పెట్టుకుంటే ఆ భక్తిని కుటుంబాన్ని కాపాడు. ఆ భక్తి నీ చుట్టూ దేవుని దూతలు ఉంటారంట. ఏ హాని నీకు జరిగిస్తారా? అందుకంట మన భక్తి మనం కాపాడుతుందా? లేదా ఎన్ని యాక్సిడెంట్లు, ఎన్ని పరిస్థితులు. ఒకసారి అయితే ఆ రోజు చెప్పాడు తమ్ముడు కమలో, నాకు కొంచెం పని మీద బయటికి వెళ్తున్నాను, బాబాయ్ బయటికి వెళ్దామని ఇబ్బంది పెడుతున్నాడంటే 65 స్పీడ్లో ఉన్నా. గోల్పూడి దగ్గర మన ఏసుపురంలో ఉన్నారే అపార్ట్మెంట్, అక్కడ అంబేద్కర్ బొమ్మ ఉంది. అటు లోపల నుంచి గేద పరిగెత్తుకొచ్చింది, దాని బొమ్మలు ఇట్లా తిరిగి ఉన్నాయి.
ఇటు నుంచి ఇట్లా తిరిగి ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి. దగ్గరికి వచ్చేసింది. ఆరును కొట్టినంటనే గట్టిగా ఆరును కొట్టా, వెళ్ళిపోయి కారు తగిలిందండి. అదే ఆరును కొట్టకపోతే దాని కొమ్మును ఇక్కడ. స్తోత్రం. నేను దేనికోసం పరిగెడుతున్నాను అంటే నా దేవుని కొరకు పరుగులెత్తుతున్నాను. దేవుని సన్నిధానంలో ఇదిగో టైం అయిపోయింది, మందిరానికి వెళ్ళాలి, టయానికి వెళ్ళాలి అని ఆత్రంగా వెళ్తా ఉన్నప్పుడు సడన్గా ఒక్కసారిగా ఆ గ్యాదకి నా బండికి జానడు దూరమే. క్షణాల్లో దేవుడు ఏం చేశాడు? మనం చేసే భక్తి మనకు కాపులాలు ఉండాలి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలే ఉంటున్నాం. నిన్న బాగా నీట్ అయిపోయింది. యేసుబాబు ఏమో బయటకు వెళ్ళాడు, ఈడేమో ఒక సీటుకి ఏమో క్లాత్ చాలు అని గోల చేస్తున్నాడు. క్లాత్ తెచ్చిపెట్టా, ఆ వచ్చిన ఆయనకేమో అదే కావాలంట. నాయన ఆగ్రా నేను వస్తున్నానని చెప్పని దగ్గర ఎక్కడ బస్ స్టాండ్ దగ్గర దాకా వచ్చినోడిని మళ్ళీ వెనకెళ్ళి అదే క్లాత్ సరిపెట్టేస్తే మీ ఓడి సాల్వ్ అన్నాడండి అంటున్నాడు. అలేయా ఆగ్రా నాయన వారికే తెలుసు, చిన్నప్పటి నుంచి నేను ఇదే పని. 83లోకి వచ్చింది వీళ్ళలోకి, 1983 నువ్వు గుర్తున్నావు అన్న. అమ్మో అంటున్నాడు ఆయన. స్తోత్రం చెబుదామా? వీడు కూడా అన్నాడే, అట్ట చేయించావు నాన్న, నేను పెట్టి చూసాను సీటుకి సాలేదుగా అన్నాడు. మనోళ్ళకి అర్థమైంది. స్తోత్రం చెబుదామా? భక్తిపరుడికి అర్థమైంది భక్తిలో ఉన్నటువంటి ఆనందం. అవునా? అందుకే దావీదు అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. యెహోవా ఒకడంట బత్తాకాయ తినుకుంటా రోడ్డు మీద ఇద్దరు వెళ్తా ఉన్నారంట, ఇద్దరు స్నేహితులు నడుచుకుంటూ వెళ్తున్నారంట. ఒక కాయ కొనుక్కొని గొలుస్తూ ఉంటుంటే పక్కనోడు అనుకుంటుందంటే నాకు కూడా పెడతానేమో అనుకున్నాడంట. అన్నీ తినేసి తొక్కలు ఆ చేతులు పెట్టి అన్నాడంటే అలా కాయ ఎట్టుందంట. దాంట్లో ఉన్న సారవంతా నువ్వు అనుభవించి తొక్కలు నా చేతిలో తెచ్చి ఎట్టుందంటే ఎట్ట కుదిరింది. అన్నీ అయిపోయినాక శరీరంలో బలం ఉడిగిపోయి ప్రార్థన చేసే ఓపిక లేనప్పుడు సారవంతా లోకానికి అప్పచెప్పి ఉట్టు పిప్పు దేవుని పనికొస్తుందా? నీ శ్రేష్టమైన జీవితాన్ని దేవునికి ఇవ్వు. నీ శ్రేష్టమైన జీవితాన్ని దేవునికి ఇస్తే ఆపద కాలంలో ఆయన నీకు అడ్డుపడతాడు. స్తోత్రం. అన్ని ఉరిగిపోయినాక అన్ని పోయినాక కాదు, శ్రేష్టమైన జీవితాన్ని ఇవాళ కాలంలో నీ రుచికరమైన జీవితాన్ని దేవుడికి అర్పణగా ఇస్తే ఏమవుతాడు? దేవుడు మనకి అనుదినం మనకు తోడై. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ చూస్తే దానియేలుకి ఏ హాని కలగలేదంట. అది ఎవరు సాక్ష్యం ఇస్తున్నాడు అని అంటే ఒక లోకస్తుడైన రాజుగారు సాక్ష్యం ఇస్తున్నాడు. దానియేలు, నువ్వు సేవించే దేవుడు ధన్యుడు, గొప్ప దేవుడు. ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నా నీవు ధన్యుడివి. నీ దేవుడు సామాన్యుడు కాదు. ఆపద కాలంలో శ్రమదనంలో ఆయన తప్పుకున్నవాడు కాదు. భయంకరమైన క్రూరమైన జంతువుల నుంచి కాపాడాడంటే నీ దేవుడు చేతగాని వాడు కాదు, చావున్నవాడు. స్తోత్రం చెబుదాం. ప్రార్థన చేసి 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 ఇదేం నాకు కాలేదనుకుంటున్నాను. నువ్వున్న స్థితిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఏ రోగమైన దేవుడు దాన్ని తీసేయకపోతే అడగండి. ఏదైనా కావచ్చు. కమలో ఒక పెద్ద వయసు అయినా దాదాపు దగ్గర 70 లోపు అంటే ఆ మనిషికి ఆ పైకి కుష్టి వ్యాధి వచ్చింది, పక్షవాతం వచ్చింది, చాలా కటికి పేదలు. కనీసం గవర్నమెంట్ హాస్పిటల్కి ఆటో ఎక్కెళ్ళటానికి కూడా ఛార్జీలు లేనటువంటి పరిస్థితి. కొండ మీద ఉంటారు. ఆ పరిస్థితి చూశాడు. అన్న, మనం ముసలైన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలన్నా అన్నాడు. ఎవరయ్యా అన్న? మన కొండపైనే వెళ్దామని తీసుకెళ్ళాడు.
2 సార్లు 3 సార్లు వెళ్ళి ప్రార్థన చేశాను. మనసులోనే పరిమితం. 2 సార్లు వెళ్ళి ప్రార్థన చేశాను. 3వసారి వెళ్ళినప్పుడు ఇంట్లో నుంచి అయ్యా వందనాలు అయ్యా అనుకుంటున్నాడు. హల్లెలూయా. అంతకుముందు వాళ్ళ పిల్లలు ఇద్దరు అటు చేపెట్టుకుని నడిపించారు. ఇప్పుడు ఎవరు సాయం లేకుండా ఆయనే నడుస్తున్నారు. అయ్యా నీ దేవుడు గొప్పోడయ్యా అంటున్నాడు ఆయన. నేనన్నా నీ దేవుడు కదా, మన దేవుడు అనాలన్నా. స్తోత్రం దేవుడు. ఏ దేవుడు అనాలి? ఏ దేవుడు? మన దేవుడు గొప్పోడయ్యా అని సాక్ష్యం ఇవ్వాలి. నీ దేవుడు అన్నమాట. మన దేవుడు మంచి దేవుడు. ఆయన నిన్ను స్వస్థపరిచాడు కాబట్టి ఆయన ఇప్పుడు ప్రార్థన చేసుకుంటాడంట. మనసులోనే కూర్చొని, బాబా నా రోగాన్ని తీసేసావు, నాకు బలం ఇచ్చావు. అన్నదినుడు కాదంట, అన్నదింటున్నాడు శుభ్రంగా. లేదా అక్కడే బాత్రూమ్కి వెళ్తున్నాడు, బయటకు వస్తున్నాడు. నేను చూశాను కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి నా బయట నుంచి ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్తాము. ఎంత గొప్ప దేవుడు అండి. ఆ దేవుని ఎందుకు మనం భయభక్తులు కలిగి లేకపోతే మన జీవితమే సున్నా. రాత్రి కూడా చెప్పాను, కుక్క ఎక్కడది కేసర్ దగ్గర వంతుని దాటాను. వంతుని దాటిన తర్వాత ఎనం చేతి వైపు రోడ్డు ఉంటుంది లోపలికి, పొలాల్లోకి. రేపు ఇటుక బట్టి నుండి ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. అసలు కుక్క కనపల, అంత స్పీడ్కి వచ్చింది. అది నా ఎదర టైర్కి దానికి ఇంతే ఎడం రెప్పపాట్లో దూకేసింది. అది అదే కొంచెం ఆగినట్టయితే అట్ట బైక్ కుక్క మీదకి ఎక్కింది అనుకో, నా పరిస్థితి ఫోన్లో పాటలు పెట్టుకొని తక్కువ. ఎంత గొప్పది. స్తోత్రం చెప్పాను. ఆయన కృప మన తోడే ఉండొచ్చు. గడిచిన దినములన్నీ కాపాడినావు, కృపక్షేమములే నా వెంట ఉంచావు. గడిచిన దినములన్నీ కాపాడినావు, కృపక్షేమములే నా వెంట ఉంచావు. ఏం చేశాడంట? గడిచిన దినములన్నీ ఎన్నో యాక్సిడెంట్లు పిల్లరా, ఎన్నో పరిస్థితులు. దేవుడు ఎక్కడ ప్రాణాపాయం రాలేదా? ఒకసారి అయితే మా పేటకి కొత్తగా వచ్చి అక్కడ ఇల్లు కొనుక్కొని ఉంటున్నారు. ఆ పిల్లోడు బాక్సింగ్లో నెంబర్ 1 ప్రైజ్ వచ్చింది అబ్బాయికి. అబ్బాయి ప్రైజ్ వస్తే మరి ఎందుకు చనిపోవాలనుకున్నాడు ఏమో తెలియదు, కానీ ఉరేసుకుని చనిపోయాడు. సరే మన సంఘ పెద్ద చిన్నగారు, తాలూరు చిన్నగారు, నేను అనుకున్నాం ఏమంటే మరి ఎక్కడి నుంచో పాపం వచ్చి మన పేటలో ఉంటున్నారు. వాళ్ళ సంప్రదాయాలు ఏమన్నా ఉంటాయో మనకి ఎందుకో, మట్టికి వెళ్దామా అన్నాడు. వెళ్దామండి అన్నాడు. సరే ఇద్దరు వెళ్తున్నప్పుడు అయ్యో టీ తాగుదామండి అన్నాడు. సరే అన్న. అక్కడ సిద్ధార్థ హోటల్ ఉంది. మొన్నట్టు లోపల పెట్టాను. ఎడం చేతికి వెళ్ళి ఆయన బండి దిగి అటు వచ్చాడు. అక్కడ మసాలా టీ పెడుతున్నారు, అల్లం టీ. అయ్యారు ఈ టీ వద్దులు కానీ దమ్ముడి అల్లం టీ తాగుదాం, బాగుంటుంది, బాగా పెడతారు ఇక్కడ అన్నాడు. సర్లే చెప్పని బండి వెనక్కి తీసి స్టార్ట్ చేసాను. ఒక గేర్ వేసి అట్లా చుదలపోతున్నా. వెనకాల నుంచి కొత్త ఆటో గుద్దేస్తే నేను 2 కాళ్ళు మరి బండి మీద పెట్టున్నాను. బండికి పడిపోయింది. బండిని పడిపోతే ఈ కాలు ఇరిగిపోవాలి, ఈ కాలు ఇరిగిపోవాలి, వెనకాలు ఇరిగిపోవాలి. ఇట్లా వెనక పడిపోయితే వెనక ఉన్న రింగ్ నాకు తగిలింది. ఇక్కడ బండికి ఉన్న రింగ్ వెనకాల సేఫ్టీ రింగ్, ఆ రింగ్ ఇక్కడ తగిలింది. తగలటం నాకు ఏమి కనపడాలి, అంత మసక కనపడుతున్నప్పుడు ఒక హస్తం నాకు ఇట్లా కనపడుతుంది. ఈ కాలు నెట్ట పట్టుకొని ఎడం చేతి పోయి పడేసాడు. స్తోత్రం. ఇక్కడ పడతంలో అసలు లెగలంటే మనిషి నేను 2 నిమిషాలు లెగల, కానీ ఆ చేతిని మాత్రం నేను చూశాను. చిన్నగారు అనుకున్నాడు, మా అయ్యగారు అయిపోయాడు. ఆ బండి నా మీద చెడిపోవాలి. ఆటో వారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఆ బండి ఎవరో బలవంతంగా లెఫ్ట్ సైడ్కి లాగేశారండి.
స్టీరింగ్ అని స్తంభాన్ని గుర్తుకొని బండి ఆగిపోయింది. లేదంటే ఆ మీద నుంచి వెళ్ళిపోవాలి. చిన్నగా అంటాకే చూద్దా ఉన్నాడంట. అమ్మ బండి ఎక్కేసింది, ఇంకా అయ్యగారు లేడు, అనవసరంగా నేను టీకి పిలిచాను అయ్యగారు, వెళ్ళిపోయిన బాగుండేది అనుకున్నాడంట. సరే, ప్యాంటు చెప్పింది, చిన్న దెబ్బ తగిలింది, అంత మించి నాకేం కాదు. ఎన్ని అపాయాలు. భక్తి కట్టుకో, దేవుడి కోసం బ్రతుకో. భక్తి మనం ఎవరో మెచ్చుకోవాలని కాదు. పౌలు అంటాడు, ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, మనుషులు మెచ్చుకోవాలని భక్తి చేయకూడదు. ఇతరులు మనల్ని అబ్బో పొగడాలని చేయకూడదు. కొంతమంది పొగిడితే ఏమైనా తీసుకొని చెప్తారంట. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. పొగిడితే అక్క నువ్వు అట్టక్క, అన్న ఇట్ట అన్న అని చెప్పని మనుషులు పొగిడేమనుకో, మనకి ఇష్టమైనవి తీసుకొచ్చి పెడతారంట. కానీ భక్తి పొగిడే భక్తి కాదు. స్తోత్రం చేద్దామా? భక్తులు ఎవరిని చేసుకున్నవాడికి చేసుకున్నంత లేదా. వెంటనే జేబులో డబ్బులు పోయినాయి. మరి నమ్మితే ఫోన్ లేపేశారు, డబ్బులు లేపేశారు. చిన్నగారు వచ్చి అంటే డబ్బులు పోతే పోయినాయి గారు, నీకేం కాలేదు. స్తోత్రం చేద్దామా? నాకు భయం వేసేసింది, కాలు చేతులు ఒడిగిపోయాయి. నువ్వు 2 నిమిషాలు లేకపోతే నేను అడ్డం పడిపోయేవాడిని. మా అయ్యగారు లేరు అని నేను నిర్ణయం తీసుకున్నాడండి ఆయన. స్తోత్రం చేద్దామా? కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు? ఎలాంటి దేవుడు అంట? కాపాడే దేవుడు. కాపాడేవాడు కొనకడో చెప్పాలి. ఏ తెగులు నీ గుమ్మానికి రానిచ్చేవాడు కా. స్తోత్రం. నిన్ను కాపాడేవాడు కొనకడు, నిద్రపో. కాబట్టి దానియేలు విషయంలో అదే జరిగింది. దానియేలు ప్రియ దేవుడా, దేవుని సన్నిధానంలో భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుని కనుదృష్టి, దేవుని మనస్సు దానియేలు మీద ఉంది. దేవుడి మనస్సు ఎప్పుడైతే దానియేలు మీదకి మళ్ళిందో సింహాల గృహం నుండి విడిపించాడట. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయన చాలునంటివే. హల్లెలూయా. ఇంకా దానియేలు గ్రంథంలో మనం చూస్తే 3వ అధ్యాయం 17-18 వచ్చినాలు మనం చదువుకుంటూ వెళ్ళిపోతే, పిల్లిరా షద్రక్ అబేద్నెగో చూడండి, ఇక్కడ ఎవరు ఉన్నారట? 3 షద్రక్, మెషక్, అబేద్నెగో 3 వ్యక్తులంట. ఈ 3 వ్యక్తులు ఎవరైతే ఆ దేశానికి యవనస్తులు, భక్తి గర్చుకున్నారు. పిల్లరా, రాజు ఒక ఆజ్ఞను వాళ్ళు ఏం చేశారంటే కాదన్నారు. అబ్బాయి మేము పెట్టే భోజనం తినండి అన్నాడంట. రాజు భోజనం తినండి. మాకు రాజు భోజనం వద్దురు నాయన, మేము కూరగాయలే తింటాం. రాజు భోజనం ఎట్లుంటుందా? రాజు భోజనాల్లో విందు ఉంటుంది, పొందు ఉంటుంది. మేము దానికి సంబంధించిన వాళ్ళం కాదురా నాయన. స్తోత్రం చదువుతాం. విందులకి వినోదాలకి ఇవాళ విందు కదా, ఈరోజు ఉంది కదా, ఎప్పుడు ఒకసారి ఏమైంది అని చెప్పని కొద్దిగా శేష తీసుకున్న రకం కాదు నేను. స్తోత్రం చదువుతాం. మన వాళ్ళు కొంతమంది అట్లాగే ఉన్నారు. భక్తి ఉంది, కొన్నిసార్లు వచ్చినప్పుడు భక్తి లేదు, ఏమి లేదు. ఏదైనా పెళ్లి సందర్భే ఎప్పుడో ఒకసారిగా రావాయా బాబు అని చెప్పి లాక్కెళ్ళిపోతే మనం ఏమవుతామంట చెప్పండి. ఎప్పుడో ఒకసారి కదా అని దాని జోలికి వెళ్ళామా, జీవితం పాలైపోవాలి. దేవుడు ఉన్నాడు అనుకుంటాం, దేవుడు మనతో ఉన్నాడని భ్రమలో బ్రతికేస్తాం. కానీ ఎప్పుడైతే లోకానుసారమైన పరిస్థితిలో మళ్ళా తిరిగేవో నీ పని అవుతుంది. స్తోత్రం. ప్రసంగిలో చెప్తాడు ప్రసంగిలో 10:8 అనుకుంటా. ఒకసారి చదవండి. 10:8 వచ్చినాం లేదా 8:10 ఒకసారి చూడండి. అక్కడ ఏముందంట? గొయ్యి త్రవ్వువాడు కంచు కొట్టి వాడిని, పాము కరుచును. 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 దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? 10:8
దేవుని కలిగి ఉన్నాం, బాప్టిజం తీసుకున్నాం, ప్రతి మొదటి వారం బలారాధన చేయగలుగుతున్నాం, విందులు వినోదాలు జరుగుతున్నాయి. ఒక్కసారే కదా అని చెప్పి 90 ఏమైందిలే, ఒక క్వార్టర్ ఏమైందిలే అన్నాం అనుకో, ఎవరు తీసుకున్న గోతులు ఆడేవాడు, ఎవరు తీసుకున్న గోతులో వాడే పడతాడు. అయితే గొయ్యి తవ్వేవాడు గోతులో పడతాడంట, కంచు కొట్టేవాడు పాము కట్టిందంట. అంటే దేవుడిని కంచిచ్చాడు, దేవుడు దూతల్ని కాపుదలించాడు. ఎప్పుడైతే ఏ దినాన నువ్వు రక్షణ పొంది మారు మనసు పొంది బాప్టిజం పొందావో ఆ దినాన్న దేవుడు నీకు ఒక దూతనిచ్చాడు. ఎప్పుడైతే కంచు కొట్టి గుంట్లో పడ్డావో ఉండదు. అది ఒకసారి చిన్నకి ఫోన్ చేసా, కారు పక్కన పిల్లరా, కంచు కొట్టేవాడు గుంట తవ్వేవాడు గుంటలో పడను, కంచు కొట్టేవాడిని పాము కరిచింది. దాని అర్థం ఏంటంటే చుట్టూ కంచి వేశాడు, ఆ కంచు నుంచి బయటకు వచ్చేవాడితో సాతానుడు పట్టుకుంటాడు. పట్టుకొని లోకంలో పిండి ఆరేసి ఉతికి పిండి ఆరేస్తాడంట. స్తోత్రం చెబుదామా? ఏం చేస్తాడు? ఏం కావాలి? లోకం కావాలా, దేవుడు కావాలా? ఈ యవనస్తులు ముగ్గురు, అయ్యా మాకు రాజభోజనాలు అవసరం లేదు, మాకొద్దు, విందులు వినోదాలతో మాకు పని లేదు, విందులతో వినోదాలతో మాకు పని లేదు, రాజు విందులు మాకు అవసరం లేదయ్యా. హైకోర్టులో తింటాడు. రే నువ్వు బలవలాగున్నావే, రాజు భోజనం తింటే మీ మొఖాలు వెలిగించబడతాయిరా అన్నారంట. నోరు ముయిరానైనా కాయగూరలు తిన్నా మా మొఖాలు చెప్పాలి, కాయగూరలు తిన్నా మా మొఖాలు వెలిగించబడితే కావాలంటే పెట్టి చూడన్నాడంట. ఇదిగో నిజంగా మీ మొఖాలు వెలిగించబడకపోతే రాజుగారికి తప్పకుండా మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తారండి. సర్లే అన్నాడు. వీళ్ళు రాజభోజనం తిన్న తర్వాత వాళ్ళ మొఖాలు అంటే దేవదూతల్లాగా వెలిగిపోతున్నాయి అంట. స్తోత్రం. రాజభోజనం వద్దనుకున్నారు, కాయగూరలు తిన్నారు, లోకానుసారం ఇందు పొందు మాకు వద్దనుకున్నారు, కలిగిన దాంతో సంతృప్తి పొందారు. వాళ్ళ మొఖాలు ఎలా ఉన్నాయంట? వాళ్ళ మొఖాలంట దేవదూతల వల్ల వెలిగిపోయి అంట. వెంటనే ఇంకా మనం చూసినట్లయితే ఈ రాజుగారు బొమ్మను ప్రతిమను తయారు చేశారు. నేను బొమ్మను తయారు చేస్తున్నాను, ఆ బొమ్మను ప్రతిష్ఠ చేస్తున్నాను, మీరు వచ్చి దానికి మొక్కి దండం పెట్టండి అన్నాడు. మీరు వచ్చి దానికి దండం నేను తట్టం, రాజా నేను తట్టం. ఎవడైతే దండం పెట్టడో, ఎవడైతే మొక్కడో వాడిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాం, అగ్నిగుండంలో పడేస్తూ పడేస్తాం, యావైనా చేస్తాం. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా రాజా, నీ బొమ్మకు మాత్రమే సాగిల పొలం. స్తోత్రం చేద్దాం. కొన్ని పండుగలు వచ్చినప్పుడు మన బంధువులు ఏదన్నా వాళ్ళ దేవుడికి పెట్టుకున్నప్పుడు వెళ్ళిపోయి మనం ఏం చేస్తాం? వాటిలో చెప్పాలి, వాటిలో ఏమాత్రం కూడా అసలు పాలు పంపులు పొందకూడదు, చెప్పే మొహమాటం లేకుండా నేను రాకూడదు, నేను రాకూడదు. ఎందుకని? ఇదొక దీక్ష. కొంతమంది 40 రోజులు దీక్ష చేస్తారు. ఇది 40 రోజులు సీజనల్ భక్తి కాదు. ఇది మనం చేసే భక్తి సీజనల్ భక్తి కాదు. ఈస్టర్ పండుగ ముందు 40 రోజులు తెల్లబట్టలు వేసుకొని పెద్ద భోజనం తిరిగి భక్తి కాదు. ఇది దేని పిల్లరా, ఈ భక్తి ఏంటంటే స్థిరమైనది, స్థిరమైన భక్తి, తాత్కాలమైనది కాదు. ఈ నియమం అంట స్థిరమైంది, జీవితకాలం మనకి నియమం అనేది ఒక నియమం. ఆ నియమాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో దాన్ని బట్టి దేవుడు అంట మనకు ఆహ్వానిస్తాడు. మొక్కనన్నారు, అగ్ని ఏడింతలు చేసి ఈ ముగ్గురిని తీసుకెళ్ళంట షడ్రక్ మెషోక్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. పడేసినప్పుడు వాళ్ళ బంధువులందరూ ఏడుతున్నారంట, యా బాబు అని ఏడుతున్నారు. కానీ వీళ్ళు ఎప్పుడైతే పడేశారో వాళ్ళతో పాటు 4 మనిషి అగ్నిగుండంలో సంచరిస్తున్నాడంట. సభలు పడదామా? 4 మనిషి వారి మధ్యలో సంచరిస్తున్నప్పుడు ఈ రాజుగారు చూశాడు.
మరి ఎంతమందిని వేసారంటే అయ్యా 3 వేసాం, 4 మనుషులు కనపడుతున్నాడే. అయ్యా ఒకవేళ ఇసిరేసినోడు కూడా మంటలో ఉన్నది, ఆడేమన్నా పడ్డాడేమో అన్నారంటే అది మనిషి రూపం కాదు, అది మనిషి రూపము కాదు, ఒక దేవదూత రూపం వాళ్ళతో తిరుగుతుంది. సభలు పడదామా? స్తోత్రం. అగ్ని లాంటి శ్రమలు నీకు వచ్చిన ఇదేమి అటువంటి శ్రమలు నీకున్నా మనకున్నా ఆ శ్రమలలో తోడై ఉంటాడంట. ఉండి ఏం చేస్తాడు? విడిపించేవాడే. మన భక్తి ఎలా ఉండాలి అంటే మనల్ని కాపాడే విధానంలో ఉండాలి. భక్తి చేస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్టు కాదు, ఆ భక్తి దేవుడికి ఇష్టమై ఉండాలి. ఆ భక్తి మనుషులు మెచ్చుకునే భక్తి కాదు, దేవుడు మెచ్చుకునే భక్తి. ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, దాన్ని అలవాటు చేసుకుంటామో, ఎక్కడికి వెళ్ళినా దేవుడికి తోడైంటాడు. దావీదు అంటాడు, అయ్యా నేను అగాధంలోకి దిగజారినను అక్కడున్నా, నేను కొండల మీదకి వెళ్ళిన అక్కడున్నా, నేను ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా నువ్వు నా స్థితిలో నాతో ఉన్నావు అని దావీదు సాక్ష్యం ఇచ్చిన రోజు. హల్లెలూయా. ఈ షడ్రక్ మేషక్ ఇద్దరు ఆ ముగ్గురిని అగ్నిలో పడేస్తే అగ్ని చల్లారి వాళ్ళ ముగ్గురు చక్కగా బయటకు వచ్చారంట. దానియేలుకి ఏం అర్థం కాదు, ఈ వ్యక్తికి రాజు గారికి ఇది ఎట్లా సాధ్యపడింది. అప్పుడు చెప్పాడంట, ఇదిగో యెహోవా దేవుడు నిజమైన దేవుడురా, ఆయన ఆరాధించండి అని చెప్పాడు. ఒక అన్యుడు అంటే మనం భక్తిని బట్టి అన్యుడు ఏమవ్వాలి అంటే నీ ఎద్దుకు అసలు ఏ విధమైన అన్ని ఆచారాలు ఎద్దుకు తీసుకురాకూడదు. అట్లా ఉండాలి. మా తమ్ముడు వీడున్నాడు కొండయ్య, ఎన్నోసార్లు నాకు ఫోన్ చేశాడన్నా, మేము దేవుడికి పెట్టుకుంటున్నారా, మరి మీరు చేసుకున్నాయా, నేను రాకూడదురా, బాగోదు, నేను ఇష్టం మర్యాద ఉండదు నాన్న, మీరు చేసుకుంటున్నా. స్తోత్రం. ఆటలతో మనకి ఏమాత్రం కూడా పాల్గొంపుడు. మన దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. అటువంటి సిద్ధాంతాల మధ్యలో మనం బ్రతికినప్పుడు ఖచ్చితంగా దేవుడి కాపుదల మన కుటుంబాలు ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా కాపుదలు ఇస్తాడు. ఏది కావాలి, ఏ పరిస్థితి కావాలి. పిల్లలు ఒకసారి సాధు సుందర్ సింగ్ అని ఒక ఆయన ఉన్నాడు. సాధు సుందర్ సింగ్ ఆయన డిబేట్ పట్టణం, ఊరి పేరేంటి, డిబేట్ పట్టణానికి సువార్త ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నాడు. చాలా దూరం నడిచి వెళ్ళాలి, కొండలు, లోయలు, హిమాలయ పర్వతాలు దాటి వెళ్ళాలి. ఆ ఊరు వెళ్ళాలంటే కాలినడకని వెళ్ళాలి. సరే కొండలో లోయలు దిగుతున్నాడు. ఆఖరికి ఆ ఊరు దాటానికి పెద్ద సముద్రం ఒకటి అడ్డొచ్చింది. మంచి నిశారాత్రి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈ ధర నుంచి చూస్తున్నాడంట. అట్లా చూస్తున్నప్పుడు ఎవరో ఒక గుంపు అవతల సరిగాసుకుంటున్నట్టు కనపడిందంటే మీకు దర్శనంలో. అట్లా చూస్తున్నాడు, దర్శనం కాదు నిజంగానే చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు అబ్బా అవతల మనుషులు ఉన్నారు, ఇదేమో దీని లోతు ఎంతో, దీని పొడవు ఎంతో నాకు తెలియదు, దిగెళ్దామంటే నడిచి కాలినడకని వెళ్దామంటే వెళ్ళిపోవచ్చు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు రెప్పపాట్లో ఒక ఆయన వచ్చాడంట. వచ్చి ఏం చేశాడంటే, ఏంటయ్యా సముద్రం దాటనా? అవునయ్యా, ఎక్కన్నాడంట. ఆయన సముద్రం అలా ఏం లేదు, ఎక్కన్నాడు. రెప్పపాట్లో సముద్రం అవట్లో ఉన్నాడు. ఏం చేశాడు? రెప్పపాట్లో సముద్రం అవతల ఉన్నాడు. దించాడంట. దించి చూస్తే మనిషిని చుట్టూ ఎత్తుతున్నాడంట. మనిషి ఉన్నాడా? ఎంత మంచివాడవయ్యా యేసయ్యా, ఎంచు చూసినా నిన్ను మించిన దేవుడు లేడయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు. నువ్వు అనుకున్న దానికంటే గొప్ప దేవుడు అంట, ఊహించలేం. నేను ఒకసారి 3 భాగాలు వాక్యాన్ని 3 భాగాలు చేసి ఊహించిన ప్రేమ ఏంటి, ఊహించిన ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటిది? మన ఊహలకు అందదంట ఆయన ప్రేమ.
అంత ప్రేమ కలిగిన లేదా ఆ ప్రేమలో 3 రకాలు తీసుకున్నాం. పాపిని ప్రేమించే ప్రేమ, అందరు విడిచిన విడవన ప్రేమ, హింసించిన విడవని ప్రేమ. స్తోత్రం. దేవుడి చిత్తం అయితే ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఇక్కడ చూస్తే పిల్లరా ఈ మరి ఆ సాధు సింగ్ గారిని అవతల తాకించారు. ఎక్కడికి వెళ్ళాలి ఆయన? లామ్ అనే పట్టణానికి వెళ్ళాలి. ఆ యొక్క పట్టణానికి ఎప్పుడైతే దేవుని పిల్లరా ఆ పట్టణంలో ప్రవేశించిన వెంటనే అక్కడ ఒక ప్రధానమంత్రి ఉన్నాడు, స్వార్థ ప్రకటిస్తున్నాడు. డిబేట్ పట్టణంలో స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ప్రధానమంత్రి లామ్, ఆయన పేరు లామ్. ఏం పేరు? లామ్ అనే ప్రధానమంత్రి. ఎవడో మన ఊరు వచ్చి స్వార్థ ప్రకటిస్తున్నాడంట. అసలు మన దేశం అంతా కూడా హిందూ దేశం కదరా, ఆడెవర్రా వచ్చి ఇక్కడ స్వార్థ ప్రకటిస్తున్నాడంటే లాక్రండి అన్నప్పుడు ఈ సాధు సుందర్ సింగ్ గారిని ప్రధానమంత్రి తీసుకొచ్చి అక్కడ సువార్త ప్రకటిస్తే 2 శిక్షలు. 2 శిక్షలు. ఏంటి ఆ 2 శిక్షలు అంటే, ఈ వ్యాధి చర్మం వల్లే పెద్ద చర్మాన్ని ఒలిచి ఆ చర్మంలో ఈ మనిషిని పెట్టి ఊపిరి రాకుండా కుట్టేయటమే, గాలి కూడా బయటికి రాకుండా కుట్టేసి దాన్ని నిండా గాలి పెట్టి ఒక ఎండలో వదిలేస్తారు. ఎండలో ఇక లోపల ఏమైపోతాడు? ఇట్ట కాదురా, ఒకవేళ జేబుల్లో ఎక్కడైనా ఏదైనా కత్తో బ్లేడు ఉంటే దాన్ని కోసుకొని బయటకు వస్తాడు. ఇట్లా కాదని చెప్పని తీసుకెళ్ళి ఊరి చివరి పెద్ద బావి ఉందంట. మనుషులు నడిచి వెళ్ళలేనటువంటి స్థితి. ఊరి చివరి ఎక్కడో ఒక బావి ఉంటే ఆ బావిలో ఇలాంటి వాళ్ళని చాలా మందిని పడేస్తారంట. తీసుకెళ్ళి ఈ సాధు సుందర్ గారిని కూడా ఆ బావిలో పడేశారు. పడేసేటప్పుడంట ఆయన కుడి చేతి మా చేతికి దెబ్బ తగిలేదు. ఆకలేస్తుంది, నిద్ర వస్తుంది, భయంకరమైన దుర్వాసన వస్తుంది. ఎక్కడ? బావిలో. ప్రభా, ఏం నా పరిస్థితి? ఇక నా పని అయిపోయింది ప్రభా. నేను ఒక సిద్ధాంతం తెచ్చింది, ఎందుకు భయభక్తులు కలిగి. నా తల్లిదండ్రులు ఎన్ని ఆటంకాలు పెట్టినా నాకంటూ ఒక సిద్ధాంతం ఉంది, నాకంటూ ఒక మతం ఉంది. మైండ్లీ నుండి ఆ మతం పక్కన పెట్టి నిన్నే సేవించాలని వచ్చాను. నా పరిస్థితి ప్రభావం ప్రార్థన చేస్తే అర్ధరైతులు కూడా ఆ పైన డోర్ వేసి తాళం వేసేసారు కదా గొలుసులతో. డోరు తడుతుందంట. డోరు తడుతుంటే అమ్మ మళ్ళీ వచ్చాను బయటికి లాగేమని చేస్తారేమో అనుకున్నాను. ఆ వేసిన గొలుసులు తునాతునకలు అయిపోయి ఆ డోరు పైకి తీసి సింగు చెయ్యవు అన్నట్టు. ఒక్కసారి ఆ చెయ్యి పట్టుకుని పైకి లాగాడు. స్తోత్రం చెబుదామా? ఏం చేశాడంట? చెయ్యి పట్టుకుని ఒక్కసారి పైకి లాగాడు. లాగేకి లేరంట అక్కడ. స్తోత్రం చెబుదామా? లాగేకి అక్కడ దోత లేదు. అయ్యా దారి తెలియదు ప్రభా, ఎట్లా ప్రభా అంటే ఆయనకు ఒక దర్శనం చూపించారంట ప్రభు. ఆయన ఎట్లాగైతే తీసుకొచ్చారో ఆ దర్శనాన్ని చూపిస్తున్నప్పుడు ఆ దారిలోనే నడిచి మళ్ళీ డిబేట్ పట్టణంలోకి వచ్చారంట. సభలు కొడదామా? ఆ తెల్లారి మళ్ళా ఉదయం కాలం సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ నామన ప్రధాన వాడికి ఏం అర్థం కాలా. ఇది సభ ఆ తీసుకెళ్ళి బాగులో పడేసా కదా. ఎట్టా వచ్చాడురా? ఎట్లా వచ్చాడు? నా దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? మనం భక్తి కలిగితే శ్రమలో ఆ భక్తి మనల్ని కాపాడాలి. అలాంటి భక్తి కట్టాలి. లేదనుకో పైన భక్తి అస్సలు లేదు. అబ్రహాం చూస్తే అబ్రహాముని అంటే 11:13 వచ్చిన ఒకసారి 22:13 వచ్చిన ఒక్కసారి చదవండి. ప్రార్థన చేసుకుందాం. ఆఖరికి మాట చదివి ఆదికాండం 22:13 వచ్చిన ఆఖరికి ఒక వచనం చదువుకుందాం. అబ్రహాము కళ్ళెత్తి చూడగా
బదులుగా అని పేరు పెట్టెను. అందుచేత నీవు నీకొక్కడైనా ఈ కార్యము చేసినందున స్తోత్రం. అక్కడ ఏమన్నాడు? నువ్వు దేవుని యందు భయభక్తులు గలవాడవని నేను ఎరుగుతాను. నువ్వు ఒక్కగానొక కుమారునైనా ఈ కుమారుని నాకు ఇవ్వడానికి వెనకాలేదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కనుక ఈ కుమారుడిని ఏ హాని చేయదు. చూసారా, దావీదు దానియేలు పట్ల ఏ కృప చూపాడో ఇది అబ్రహాం పట్ల కూడా అదే కృప చూపాడు. దేవుడు నిన్న నేడు ఆకృతున్న దేవుడు. ఆయన కృప ఎల్లకాలం మనతో చెప్పాలి. ఎల్లకాలం మనతో ఉండాలంటే మనం ఏం చేయాలి? మా ఫ్యాక్టరీ ఒక ఆయన ఇప్పుడు ఉన్నాడు. ఆయన చాలా మద్రాసు దాటి చాలా దూర ప్రాంతం వెళ్ళాలి. ఆయన ఎలాంటి రోడ్లు అయ్యా అంటే అడుక్కొడికి ఎత్తైన స్థలాలు, అడుక్కొడికి ఎత్తైన రోడ్లు. అవి ఇట్లా ఉంటాయి అంట రోడ్లు. సరే, లారీ అంతా ఉంది. లారీకి సెల్ఫ్ లేదు, ఎవరన్నా తోస్తే తప్ప అది సెల్ఫ్ అవుతుంది. సరే, బండి వెళ్తా ఉంది, లారీ తోలుతా ఉన్నాడు. పట్టాలు ఆ బాగా లారీలో అక్కడ ఏం గేట్లు ఉండో ఏముండవు. రైలు వస్తున్నప్పుడు ఏమైనా గేట్ వేయటం కానీ అట్లాంటి ఏమీ ఉండవు. అటువంటి స్థలంలో ఈ లారీ ఎదరు చక్రాలు ఎక్కిందంట. వెనక చక్రాలు ఎక్కేటప్పుడు రైలు పట్టాలు తట్టుకొని బండి లాగి ఏం చేయాలి? క్లియర్ రోడ్ డ్రైవరే ఉన్నాడు. వీళ్ళిద్దరు ఎంత దోసిన బండి ముందు కాదన్నా అంటే ఇద్దరు దోసిన బండి మీద ఒకరు ఉండాలి కదా, బాగా డౌన్ ఎదర ఇంజిన్ ఏమో డౌన్ దగ్గర. ఇద్దరు తోస్తే బండి డొల్లుకుంటే వెళ్ళిపోయింది అనుకో, దాంట్లో ₹1,00,000 సరుకు ఉండాలి. ₹1,00,000 సరుకు ఉండాలి. వీళ్ళు అనుకుంటున్నారు, ఈ ₹1,00,000 సరికి మధ్యలో ఎవరైనా దొంగలు పడి లాక్కెళ్ళిపోతే మన జీవితాంతం వాళ్ళకి జీతం లేకుండా బత్తెలు లేకుండా వాళ్ళకి మనం పనిచేయాలి. ఏంటి మన పరిస్థితి? మనం కాపరి నాదులు లేడా అని ఆలోచిస్తుంటే రైలు శబ్దం పడుతుంది. ఇంకా గుండెలో రైలు పరిగెడతా ఉన్నాయి. దొంగల అవసరం లేదు, రైలు గుంజితే అయిపోతుంది మన పని. ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు రైలు దగ్గరికి వస్తూ ఉంది. ఇంకొక రబ్బు బ్యాగ్లో రైలు దగ్గరికి వస్తుంది. ఒక ఆయన పెద్ద ఆయన పడత అలిగిస్తా పట్టాల నుంచి నడుచుకుంటూ వస్తున్నాడంట. మరి ఈ అర్ధరాత్రిలో ఎవడో ఈ ముసలోడు, మనమే ఏకాకులు అనుకుంటాం, మనకంటే ఈయన ఇదిలాగా ఉన్నాడు అని అనుకుంటున్నాడు. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ పెద్ద ఆయన బండి దగ్గరికి వచ్చానంట. నోరు మూసుకుని ఇద్దరు లారీ ఎక్కండి అన్నాడు. ఏమన్నాడు? ఇద్దరు లారీ ఎక్కండి అన్నాడు. ఇద్దరు దోచిన లారీ కదలా, ఆయన ఒక్క చెయ్యి చెట్టు అన్నాడంట. ముందుకు బండి కదిలింది, డౌన్లో దిగింది, బండి స్టార్ట్ చేశాడు, పక్కన పెట్టాడు. మన లారీ దోషుడు ఏడుగా అని చూస్తే స్తోత్రం. దానికి కారణం ఏమై ఉంటుంది అంటే తన భర్త బయటకు వెళ్ళినప్పుడు భార్య ప్రార్థనలో ఉంటుంది. తన భర్త డ్యూటీకి వెళ్ళినప్పుడు లేదా రాత్రుల్లో ప్రార్థనలో ఉంటుందంట. అయ్యా రాత్రుల్లో ప్రయాణం నా భర్తకి బండికి తోడుగా ఉండయా అని భార్య ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన తన భర్తకి సమర్పించింది. ₹1,000 సరుకు, ₹1,00,000 సరుకు వాడవల ఎమ్మెల్యే క్షేమంగా ఉన్నారు. మన భక్తి కలిగితే ఆ భక్తి మన బ్రతుకులో ఉపయోగపడాలి. అలా ఉన్నది నాన్న దేవుని హస్తాలలో క్షేమంగా మనం ఉంటాం. ఈ మాటలు దేవుడు దిగించుగాక. ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రము. స్తుతుల పైన ఆస్తునుడు మా ప్రియకరుడు దయగలిగిన యేసయ్యా, ప్రేమను బట్టి ఆత్మను బట్టి అడుగుతున్నప్పుడు
రాత్రి అంతా మీరు కాసు కాపాడారు ప్రభావ. ఇది కాల సమయం స్థానంలో చేరి ఈ రీతిగా సూచించడానికి ఈ సమయం తరుడు మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభావ. పాడిన పాటల్లో మీరు ఉన్నారు తండ్రి. వాక్య భాగంలో మీ దాసులు మనం చేసుకొని కావాల్సిన